కల్తీ నెయ్యిని కావాలని పవిత్రమైన స్వామివారి లడ్డులా కలిపినట్లయితే నా కుటుంబము నేను సర్వనాశనం కానీ నా ఇమానంగా నేను కల్తీ నెయ్యి కలపలేదు. నాకు తెలిసి ఇసోటి అపవిత్రం పని చేస్తే నేను నా కుటుంబం మొత్తం ఆగం కానీ అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన సారు స్వామివారి గుడి ముంగట ఇమానందిని ప్రమాణం చేసిండు. మీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అగో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సారు ఇట్లా తడిబట్టల మీద తిరుపతి ఎంకన్న గుడి ముంగట నిలబడి ఆరతి ముంగడ పెట్టుకొని మీ పవిత్రమైన లడ్డును అపవిత్రం చేసినామని లేనిపోని నిందలు చేస్తుంటే నా పానం పోతున్నట్టు అనిపిస్తున్నదని అనుకొచ్చిండు. ఇంకా ఏమో చెప్పేదందుకు చూస్తుంటే పోలీసులు ఎందుకు సార్ను గుంజుకోబోతున్నారు? అయ్యా కరుణాకర్ రెడ్డి సారు మొత్తం ముచ్చట చెప్పుర్రి, మీరు నీతి తప్పలేదా? నియతగానే పనిచేసిరా? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని ఇన్నరా తప్పు చేసినట్టయితే నేను నా కుటుంబం సర్వనాశనం కావాలని ఒట్టు తింటున్నాడు. రషీద్ తప్పితే మసీద్ అని వెనకటి పెద్ద మనుషులు అంటారు. కల్తీ జరగలేదని ఎంత మొత్తుకున్నా జరిగిందని కూటమి సర్కారోళ్ళు అంటున్నారు. కాబట్టి ఆలయంలోకే వచ్చి ఇమానందినే తప్పు చేస్తే దేవుని గుళ్ళే చూస్తే తప్పక తలుగుతుంది, తప్పు చేయకుంటే ఏం కాదు. మరి కూటమి సర్కారోళ్ళు కూడా కొవ్వు కలిసిందని అంటున్నారు కదా, వాళ్ళు కూడా తడిబట్టలతోని తానాలు చేసి వచ్చి ఇట్లనే దేవుని ముంగట ఇమానం తింటారా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.